నా పేరు జగ్జీవన్ రెడ్డి. ఇక్కడ నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఇక్కడ ట్రస్ట్ లోపల. ముఖ్యంగా ఈ యొక్క యానగంది క్షేత్రం అనేది మాణిక్యగిరి సర్వే నెంబర్ 41. ఈ 41 ఈ దర్గాతో పాటు 55 ఎకరాలు మొత్తం టోటల్గా 50 ఎకరాలు కంప్లీట్గా అమ్మ ఆధీనంలో ఉంది. ఎంత ఈ స్థలం దర్గా కూడా అమ్మ ఆధీనం ఉంది. మేమేమంటున్నామంటే సపరేట్గా దర్గాకి ముత్తవల్లి కానీ దర్గాకి ఎలాంటి పూజలు ఎవరు రాకూడదు. మా ఆధీనంలో ఉంది. మేమే పూజ చేసుకుంటాం. మూలాలకి మేమే పువ్వులు ఎక్కించుకుంటాం, మిఠాయి ఎక్కించుకుంటాం. అది మా ఆధీనంలో మేము చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక పవిత్ర స్థలం. ప్రపంచంలో కల్లా అతిపెద్ద పవిత్ర స్థలం ఇది. ఇది ఒక తపోభూమి. ఈ తపోభూమిలో ఇలాంటి చూస్తూ ఊరుకోలేం. మేము కూడా కలెక్టర్కి కానీ జిల్లా ఎస్పీకి కానీ తహసీల్దార్కి కానీ ఇక్కడ లోకల్ స్థానిక పోలీసు అందరూ కూడా తెలియపరచడం, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా అధికారులు స్పందన లేదు. ఇక్కడ తహసీల్దార్ స్వయంగా ఒక రూల్ ప్రకారం ఏమంటారు, తహసీల్దార్ స్వయంగా ఒక గిర్దావర్, ఒక సర్వేయరు లేదా డిప్యూటీ తహసీల్దార్ ఎవరైనా వచ్చి ఇక్కడ డ్యూటీ చేయాలి. ఈ పండుగ ఉన్న రోజు, ఈ పీర్ల పండుగ ఉన్న రోజు స్పెషల్గా తెలంగాణ మొత్తం కూడా ఉన్నది. కానీ మరి ఈ యానగంది చుట్టుపక్కల క్షేత్రాల చాలా విపరీతంగా అయిపోయింది. ఈ దర్గా పేరు మీద జంతువులను కోయడము, ఇక మటన్లు వండుకొని వచ్చి మా దగ్గర తీసుకురావడము, ఇలాంటివి రెగ్యులర్ చేస్తాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అమ్మగారు ఇప్పుడు 2020లో శరీరం అది లింగ నిష్ఠలో కూర్చున్నారు. అమ్మగారు స్వయంగా ప్రకృతి అమ్మగారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇలాంటి జంతు బలి ఇవ్వకూడదు. హైకోర్టు స్పెసిఫిక్ డైరెక్షన్ ఉన్నది జంతు బలి చేయొద్దని. ఆ హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ అధికారులను కానీ, ఈ కలెక్టర్ని కానీ, ప్రభుత్వ అధికారులందరినీ కూడా మేము ఇది జంతు బలి జరగదని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మెడిటేషన్ పొద్దున సాయంకాలం 2 పూటలు మెడిటేషన్ ఇస్తుంది. మెడిటేషన్ ఉన్నప్పుడు ఈ యొక్క సప్పుడు వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అందరు ధ్యానంలో జపంలో ఉంటారు. ఆ టైంలో ఈ విధంగా మాకు సప్పుడు వస్తే ఎంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రికల్ కూడా థెఫ్ట్ చేస్తారు. మాకేమో ఎలక్ట్రికల్ ఆశ్రమానికి, యానగంధ ఆశ్రమానికి మాకేమో అన్ని మీటర్లు ఉన్నాయి. మేము ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లిస్తున్నాం. వాళ్ళు ఒక్క రూపాయి కూడా రెవెన్యూ చెల్లిస్తలేరు. మానవత తృప్త మేము మంచినీళ్ళు మా మోటార్ మా ట్యాంక్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వం కూడా ఇన్ని మానవత తృప్త ఈ విధంగా సహాయం చేయంగా కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మా భక్తులకు చాలా డిస్టర్బ్ అవుతున్నది. ఇది తపోభూమి. ఈ తపోభూమిలో ఇలాంటివి జరిగితే మా బాధ కలుగుతుంది. భక్తులందరూ మాకే కాదు భక్తులందరికీ బాధ కలుగుతుంది ఈ విధంగా చేస్తుంటే. ఇంకోటి వాళ్ళకు మేము పై వరకు మా రోడ్డు యూజ్ చేస్తున్నారు. అయినా మేము ఏమంటలే మానవ తృప్త మంచినీళ్ళు చేస్తున్నారు, రోడ్డు యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మా వల్ల ఉపయోగం చేసుకుంటారు. కానీ మాకు వాళ్ళ సహకారం ఏం లేదు. మేము చెప్తే మాకు వినటం లేదు. ఈ విధంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏంటంటే ఈ పీర్ల పండుగ వచ్చినట్టు స్పెషల్గా రూల్ ఉంది. రెవెన్యూ ఆఫీసర్లు ఇక్కడ డ్యూటీ చేయాలి. పోలీస్ అధికారులు కూడా జాయింట్గా ఉండి డ్యూటీ చేసి వచ్చేటోళ్ళని ఇవన్నీ మీదికి తీసుకొని జంతు బలి చేయకుండా, మరి ఎలాంటి మత్తు పదార్థాలు చేయకుండా, జీవహింస పదార్థాలు, మాంసాలు అలాంటివి తేకుండా వాళ్ళని మిగిలిన వాళ్ళే చెకింగ్ చేసి వాళ్ళే పట్టుకోవాలి. ఇది వాళ్ళ డ్యూటీ. హైకోర్టు డైరెక్షన్ ఉంది, డైరెక్ట్ రెవెన్యూ అధికారులు కలెక్టర్కి డైరెక్షన్ ఉంది, ఎస్పీకి డైరెక్షన్ ఉంది. వాళ్ళు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని నేను ఒకటే కోరుతున్నాను.